ఎస్సీలకు 42% రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ సర్కార్ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ కు కులగణనపై మాట్లాడే హక్కు లేదని అన్నారు. న్యాయ సమస్యలు తలెత్తకుండా చేసిన పవిత్ర ప్రక్రియ ఎస్సీ వర్గీకరణ అని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సర్కార్ లక్ష్యాన్ని ఆపలేరని చెప్పారు. ట్రాన్స్పరెంట్ గా ఈ కార్యక్రమం నిర్వహించి శాసనసభలో చర్చకు పెడితే ఎవరైనా ఈ యొక్క కుల సర్వేలో భాగస్వాములైనటువంటి వాళ్ళు, కుల సర్వేకు సంబంధించి సమాచారం ఇచ్చిన వాళ్ళు మాట్లాడినా బహిష్కరించిన అర్థం ఉంటుంది. నా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఈ యొక్క సమాచార సేకరణకు ఎక్కడ రెస్పాండ్ కాలేదు, వాళ్ళు సమాచారం ఇవ్వలేదు. కానీ సభలో మాత్రం ఇందుకు నిరసనగా బహిష్కరించిపోయారు. అసలు వాళ్ళకేం హక్కు ఉందని అడుగుతున్న బలహీన వర్గాలకు సంబంధించి కనీసం న్యాయం చేయాలనే ఆలోచన లేనటువంటి వాళ్ళు. తప్పకుండా దీన్ని సక్సెస్ చేస్తాం. ఈ లోపు ఎన్నికలు వస్తే పార్టీ పరంగా 42% ఖచ్చితంగా 42 పైననే ఇవ్వాలని చెప్పి నిర్ణయించి ముఖ్యమంత్రి గారు నిన్న సిఎల్పి మీటింగ్లో కూడా ప్రకటించడం జరిగింది. దాని విషయంలో వర్గీకరణ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. తప్పనిసరి ఈ 90% ఉన్న జనాభా కోసమే ఈ తెలంగాణ వచ్చింది తప్ప దొరలు, భూస్వాములు, ప్రామోదులను ఉంటారని కాదు. అసలు వాళ్ళు ప్రామోదులలో ఉండి కులగణనలో పాల్గొనకుండా వాళ్ళు మాట్లాడే హక్కే లేదు ఆ కుటుంబానికి. కేసీఆర్ డ్రామాలు, నరేంద్ర మోడీ డ్రామాలు చేయాలనుకుని ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇటువంటిది ఏదో చేసి గాలి కొట్టుకపోవాలి. కేసీఆర్ చేసిన 10 సంవత్సరాలు అదే కదండి. నోటిఫికేషన్ వేయాలి, ఎవరితో కేసు వేయాలి, దాంట్లో ఉన్న లూప్ హోల్స్ కోర్టు గుర్తించాలి, కొట్టేయాలి. కానీ అట్లా చేయలే. మాదిగల గుండెల్లో నిలిచిపోవాలనుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం కనుక పగడుబద్దంగా ఏ చట్టసభ కానీ, ఏ రాజ్యాంగం కానీ, ఏ న్యాయస్థానం కానీ ప్రశ్నించకుండా పగడుబందీగా చేసినటువంటి ఒక పవిత్రమైనటువంటి యజ్ఞం లాంటి ప్రక్రియ ఈ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ.